హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్. మీరు చూస్తున్నారు జీకే లుక్స్ 2.0 ఛానల్. ముందుగా ప్రతి ఒక్కరికి కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు. అందరూ మీ కుటుంబాలతో హ్యాపీగా ఆనందంగా ఈ యొక్క ఫెస్టివల్ని చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకోవడం జరుగుతుంది. దాంతోపాటు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఈ నెలాఖరు లోపు అసలు మనకి ఆన్ పేసు కంపెనీ నుంచి డబ్బులు వస్తాయి అన్నట్టుగా రూమర్స్ స్ప్రెడ్ అవుతున్నాయి. జీకే గారు, ఇవి ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి చాలామంది అయితే కొన్ని టెస్ట్లు, కొన్ని వాయిస్ మెసేజ్లు, కొన్ని ఇవన్నీ పంపిస్తూ ఉన్నారు. అలాగే ప్రాక్టికల్గా రెడ్ రెఫరెన్స్ సార్ నుంచి లైవ్ జరిగింది. పోనీ ఆయనైనా వీటి గురించి స్పందిస్తారేమో అని చెప్పి నేను ఆయన లైవ్ కూడా చూశాను. కానీ ఆయన లైవ్లో ఆయన చెప్పింది ఏంటంటే ఏ ప్రిన్సిపల్డ్ గ్రో కమ్యూనిటీ అని చెప్పి ఒకటి చెప్తున్నారు అన్నమాట. అంతకుమించి అయితే దాంట్లో ఆయన మనకు అప్డేట్స్ గురించి కానీ లేదా ఇవి ఫేకు రియల్ అని కానీ ఇలాంటి వాటి గురించి టాపిక్ అయితే తేలేదు. ఓకే, కాబట్టి మీరందరూ కూడా ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో అఫీషియల్గా ఏమైనా ఇన్ఫర్మేషన్ వచ్చిందంటే లేదు, కానీ అన్అఫీషియల్గా మాత్రం యాష్ గారిని చెప్పి మరి అంటే సీఈఓ గారి నుంచి అప్డేట్ అని చెప్పి మరి కొన్ని వస్తున్నాయి. ఏం వస్తున్నాయి అంటే భారీ అప్డేట్ అంట. మార్చి 26వ తారీఖు వచ్చిందంట. అంటే నిన్న ఒక భారీ అప్డేట్ వచ్చిందంట మనకు తెలియకుండా. ఓకే, దాని తర్వాత వచ్చేసి అది కూడా సీఈఓ గారి సందేశం అంట. కమ్యూనిటీకి మంచి శుభవార్త అంట. అలాగే ఎంట్రీ మెక్సికోకి రాబోతున్నాడంట. ఇక్కడ ఎంట్రీ అని అనగానే అసలు ఎంట్రీ ఎవరో, మన ఆన్ పేస్లో ఫౌండరా లేకపోతే ఆన్ పేస్లో ఏమన్నా టీం మెంబరా అంటే అసలు ఆ ఎంట్రీ అనే పేరుతో బోల్డ్ ఉన్నాయండి. అంటే బేసిక్గా నేను చెక్ చేసినప్పుడు టెన్నిస్ ఆడే ఆయనలో ఎంట్రీ అనే పేరుతో ఒక ఆయన ఉన్నాడు, దాని తర్వాత క్రికెట్లో ఎంట్రీ అయిన ఆయన ఒక ఉన్నాడు, దాంతో సింగర్లో ఎంట్రీ అయిన ఆయన ఉన్నాడు. ఇనీషియల్ మెన్షన్ చేస్తే అంటే ఇంటి పేరు మెన్షన్ చేస్తే ఏ ఎంట్రీ అనేది దాని గురించి వీళ్ళు చెప్పారని మనకు అర్థమవుద్ది. ఇప్పుడు ఎవరో ఎంట్రీ 27వ తారీఖున మెక్సికోకి వస్తే మనకు లాభం ఏంటి? ఓకేనా, దానివల్ల మనకు లాభం ఏంటి అంటున్నా బేసిక్గా. ఓకే, ప్రపంచవ్యాప్తంగా మనకి ప్రారంభోత్సవం జరుగుద్దంట. అది కూడా మార్చి 27 లేదా 28 లేదా 29 అంట. మళ్ళీ ఒక డేట్ ఫిక్స్ అవ్వట్లేదు, ఎందుకంటే ఈ నెలాఖరు దాకా తోసుకెళ్ళాలి కాబట్టి 3 డేట్లు కూడా చెప్పారన్నమాట. వీటిలో ఏ డేట్ అయినా సరే అవకాశం ఉందంట మనకు అన్నీ జరగడానికి. ఓకే, కాబట్టి ఈ అవకాశం ప్రపంచం మొత్తానికి అందుబాటులో ఉంటుందంట. గత 7 సంవత్సరాలుగా నేను ఈ క్షణం కోసం ఎదురు చూస్తున్నా అని చెప్పి ఒక పెద్ద మనిషి పెట్టాడనమాట. 7 సంవత్సరాలు అంట. ఆల్రెడీ ఆగస్టు 8 సంవత్సరాలు అయింది. పాపం ఆయనకి లెక్కల్లో వీక్ అనుకుంటా బేసిక్గా. ఓకే, కాబట్టి 7 సంవత్సరాలు దాటిపోయింది. మరి దేని గురించి ఆయన వెయిట్ చేశాడు, ఏమొచ్చేసిందో నాకు మీకు ఏం తెలీదు. కాబట్టి కమ్యూనిటీకి ఉన్న ప్రత్యేకతలు ఏంటంట, 114 దేశాలకు విస్తరించిన బలమైన కమ్యూనిటీ అంతమంది. ఇది కరెక్టే, కానీ 114 దేశాల్లో ఇండియా, దాని తర్వాత ఒక 4-5 దేశాల్లో మాత్రం ఎక్కువగా ఫౌండర్స్ ఉన్నారు. మిగతా వాటిల్లో 10 మంది ఉన్నారు, 15 మంది ఉన్నారు, మనకు తెలియదు. అలాగే లక్షలాది మంది ప్రజల కోసం ఒక కీలక నిర్ణయం అంట, కొత్త కాంపెన్సేషన్ ప్లాన్. ఓకే, కాంపెన్సేషన్ ప్లాన్కి సంబంధించిన అప్డేట్ అంట. ప్రపంచవ్యాప్తంగా జూము ప్లస్ యూట్యూబ్ సెక్షన్లో మనకి త్వరలో రాబోతుందంట. సీఈఓ గారి సందేశం అంట. నేను 1-2 సార్లు ఇది ఎందుకు చెప్తున్నానంటే యాష్ గారితో వచ్చిన ఇన్ఫర్మేషన్ అని వీళ్ళు చెప్తున్నారు. యాష్ గారి నుంచి ఎక్కడి నుంచి వచ్చిందని ఇన్ఫర్మేషన్ చెప్పాలంటే బ్యాక్ ఆఫీస్లో వచ్చిందని చెప్పట్లేదు, లేదా పలానా లీడర్ చెప్పారని చెప్పట్లే. కానీ వీళ్ళకి పర్సనల్గా యాష్ గారు మెసేజ్ పెట్టారన్నమాట. యాష్ గారిని సందేశం అంట. ఓకే, కాబట్టి 27వ తారీఖు నుంచి 29వ తారీఖు దాకా మనకి ఖచ్చితంగా ఏదో జరగబోతుందని చెప్తున్నారు. దాంతోపాటు 7 ఏళ్ల నిరీక్షణకి ఖచ్చితంగా మనకి ఫలితం వస్తుంది. ఇది విజయానికి సాధించడానికి ఒక సమయం అన్నట్టుగా చెప్తున్నారు అనమాట. ఇది కాకుండా ఇంకొకరు కూడా కొన్ని పంపించారండి. దీంట్లో మ్యాటర్ ఏముందని కూడా సరదాగా చదివేద్దాం మనం. ఇక్కడ ఆర్థిక లావాదేవీలు, ఓకే, నిధులు అలాగే డాలర్లో లెక్కించి, నిధులన్నీ డాలర్ల రూపంలో లెక్కించి స్థానికంగా మార్పిడి చేయడం ద్వారా ఎలాంటి కఠినమైన పరిమితులు లేకుండా రోజులు పలుమార్లు అంటే ఎక్కువసార్లు రోజులో చాలాసార్లు మనం విత్డ్రా పెట్టుకోవచ్చు అంట. అది కూడా ఈకో సిస్టంపై దృష్టి ఉంచండి. ఇప్పుడు మెరుగైన సెక్యూరిటీ చర్యలు కలిగి ఉన్న ఓఎస్ ఈకో సిస్టంలోకి మనం నేరుగా లాగిన్ అయ్యి ముఖ్యమైన ప్లాట్ఫామ్ని నొక్కి చెప్తుంది అంట. అంటే ఏదో ముఖ్యమైనది వచ్చేస్తుంది, ఈకో సిస్టమ్ మీద దృష్టి పెట్టండి అని చెప్తున్నారు వీళ్ళు. మరి వీళ్ళకి ఎక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చిందనేది మనకు తెలియదు అన్నమాట. కంపెనీ యొక్క దిశ సీఈఓ యాష్ గారి నాయకత్వంలో కంపెనీ వ్యూహాత్మకంగా ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో అప్డేట్స్, బ్రాండింగ్పై దృష్టి సాధించి కొత్త అధ్యాయంలోకి అడుగు పెడుతుందంట. ఉత్పత్తి అభివృద్ధి అంట. వ్యాపార ఉత్పత్తులకు మెరుగు చూడడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా సాఫ్ట్వేర్ సాధనాలపై పని కొనసాగుతుందంట. అలాగే అత్యంత ఖచ్చితమైన వ్యక్తిగతమైన మిగతా విషయాలన్నీ కూడా
ఓఈఎస్లో మనకి రాబోతున్నాయి కాబట్టి ఓఈఎస్ని తనిఖీ చేయాలని సూచిస్తున్నాము అని చెప్పి అచ్చ తెలుగులో అయితే పెట్టడం జరిగిందన్నమాట. కాబట్టి అందరూ కూడా నేను చెప్తూనే ఉన్నాను, రీసెంట్గా కూడా చెప్పాను మీకు. ఆన్ ప్యాస్ గురించి అయితే యాష్ గారు ఎటువంటి ఇన్ఫర్మేషన్ని మనకి ఇంకా ప్రొవైడ్ చేయాలి. అంటే ఆన్ ప్యాస్ నుంచే మీకు ఖచ్చితంగా డబ్బులు ఇస్తానని, ఆన్ ప్యాస్ నుంచి డబ్బులు రావు అని చెప్పి ఆయన అన్నారు కాబట్టి విక్టరీ విత్ యాష్ని తీసుకొచ్చారు. రావా అంటే మనం పాత అమౌంట్లు ఎన్ని పోయినాయా అంటే దానిపై ఎటువంటి క్లారిటీ లేదండి. ఓకే, ఇప్పుడు మీరు ఎలా క్యూరియాషన్గా ఉన్నారు, నేను కూడా అదే క్యూరియాటివ్గా ఉన్నాను అనమాట. అంటే బేసిక్గా చెప్పాలంటే మీరే రకంగా దీని మీద ఇంట్రెస్ట్గా ఉన్నారు, నేను అదే రకంగా ఇంట్రెస్ట్గా ఉన్నాను. అంటే మన డబ్బుల గురించి ఎప్పుడు చెప్తారు, డబ్బులు ఏం జరిగినాయి, ఏంటి కథ, మన డబ్బులు ఎంతవరకు మనకు రీఫండ్ చేస్తారు, ఇవన్నిటి గురించి మీరెంత చూస్తున్నారు, నేను కూడా అదే రకంగా చూస్తున్నా. కానీ బేసిక్గా ఏంటంటే ఆయన ఏం చెప్తున్నాడంటే ఆ డబ్బులు అనేది పలానా వ్యక్తి ఎత్తుకుపోయాడు, పలానా వ్యక్తి ఎటో పోయాడు, ఆ డబ్బులు ఎటు వెళ్ళినాయో మాకు తెలియట్లేదని ఆయన చెప్తున్నాడు. దాని గురించి ఆన్సర్ ఇస్తానని చెప్పి దాదాపు 90 రోజులైంది, ఆన్సర్ కాదు కనీసం మెసేజ్ కూడా రాలా. ఓకే, అలాగే రీసెంట్గా జూలీ మేడంకి తెలుగు వాయిస్ పెడితే ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేయడం కూడా ఆవిడకి రావట్లా. అంటే మనది ఇండియా, వాళ్ళది యూఎస్ఏలో మనకన్నా ఎక్కువ టెక్నాలజీస్, ఎక్కువ యాప్స్ ఉంటాయి బేసిక్గా చెప్పాలంటే. అయినా సరే కనీసం ఒక తెలుగు ఆడియని ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసుకోవడం, రాని వాళ్ళని మనం ఏదో తోపు లీడర్లు అని చెప్పుకోవడం మనం అనుకుంటున్నాం. బేసిక్గా నేను చేయాలంటే చేయొచ్చు, కానీ నేను చేస్తే పెద్ద తేడా ఉంది. ఎందుకంటే ఆవిడేమి అంత తిరగదీసి పొద్దు నుంచి రాత్రి దాకా పని చేసేది అయితే గంటల లైవ్లు పెట్టుకోదు అన్నమాట. ఓకే, మీరు చూసే ఉంటారు కదా టెన్నిస్ కోర్ట్లో వాళ్ళ పాపో కాదో నాకు తెలియదు. బేసిక్గా టెన్నిస్ కోర్ట్లోకి వెళ్ళి 40 నిమిషాలు గంట లైవ్లు పెడుతుంది. అంత ఖాళీ లేని ఆవిడైతే అంతంత లైవ్లు ఎందుకు పెడుతుంది? ఓకే, మళ్ళీ ఫేస్బుక్లో వాటిలో వీటిల్లో అన్నింటిలో కూడా యాక్టివ్గానే ఉంటుంది ఆవిడ, మన జూలీ. ఓకేనా, కాబట్టి బేసిక్గా వాళ్ళకి టెక్నాలజీ యూజ్ చేయడం రాదు, కానీ వీళ్ళు మనకి టెక్నాలజీ యూజ్ చేయడం గురించి నేర్పిస్తారు. నవ్వాలో ఏడాలో అర్థం కావట్లేదండి బేసిక్గా అయితే. ఓకే, ఇంకా మన రెడ్ రెఫర్ అని అంటారా, మన కంపెనీకి సంబంధం లేనిది ఏదేదో తీసుకొచ్చి చెప్తూ ఉంటాడు ఆయన. కాబట్టి ఆయన విషయాలు నేను ఈ మధ్యలో చెప్పట్లా. కంపెనీకి సంబంధం ఉందో చెప్తే మనం చెప్తాం. ఓకే, ఆయన చెప్పిన దానికి సంబంధం, కంపెనీకి సంబంధం లేని ఏ విషయాలు చెప్తున్నాడు ఆయన ఈ మధ్య లైవ్లోకి వచ్చి. ఓకే, కాబట్టి ఈ 27వ తారీఖు కాదు, ఈ మార్చి నెలలో కూడా ఆన్ ప్యాస్ నుంచి అయితే డబ్బులు వస్తాయని ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. ఓకే, ఒకవేళ నిజంగా వస్తే చాలా హ్యాపీ, బట్ అలాంటిది జరగాలని ఎక్కువ కోరుకోవడం మన చేతిలో ఉంది, కోరుకోవడం వరకే మన చేతిలో ఉంది. అవుద్దా లేదంటే అది కంపెనీ మీద డిపెండ్ అయిపోయి ఉంటుంది అన్నమాట. ఓకేనండి, కాబట్టి ఇక్కడొక్కడే చెప్తున్నాను, ఆన్ పేస్ సైడ్ నుంచి అప్డేట్స్ లాంటివి ఏమి అసలు విక్టరీ విత్ యాష్లో మనం ఇంకా ముందుకు వెళ్లకుండా ఆన్ పేస్ గురించి ఎందుకు పడుతున్నారో మన వాళ్ళు అర్థం కావట్లా. ఇక్కడ చూసేవాళ్ళు కూడా ఎలా తయారయ్యారంటే వాళ్ళ గ్రూపుల్లోనే ఉంటారు, వాళ్ళ మీటింగ్లు వింటారు, వాళ్ళ వాయిస్లు వింటారు, వాళ్ళ మెసేజ్లే చదువుతారు అన్నమాట. అలాంటప్పుడు ఇంకా మనం చేయగలిగేది ఏముంది చెప్పండి? ఓకే, ఇప్పుడు ఆ గ్రూప్లో ఫేక్ ఇన్ఫర్మేషన్, ఫేక్ మెసేజ్లు వస్తున్నాయని మీకు తెలిసినప్పుడు గ్రూప్ నుంచి లెఫ్ట్ అయిపోతే ప్రశాంతంగా మీ పనులు మీరు చేసుకోవచ్చుగా. చేసుకోం, ఎందుకంటే మాకు హడావిడి కావాలి, నిజాలు కావాలి, ఈ రెండు కావాలనే టైపు మన వాళ్ళు ఉన్నారు కాబట్టి డిస్టర్బెన్స్ అనేది జరుగుతుందన్నమాట. ఓకేనండి, కాబట్టి నేను ఒకటే చెప్తున్నాను, మీరు ఆనందపడాలి అని చెప్పి అబద్ధాలు చెప్పను, మీరు బాధపడాలని చెప్పి నేనేమి నిజాలను అబద్ధాలుగా క్రియేట్ చేయను, ఉన్నది ఉన్నట్టుగా చెప్తాను. అది మీరు నచ్చితే దాన్ని మీరు మంచిగా తీసుకోవచ్చు, లేదంటే మీ ఇష్టం మాట. ఎందుకంటే ఆన్ బేస్ ప్రజెంట్ అప్పుడే రాదు, టైం పడుతుంది, లేదా ఎప్పుడు వస్తే అప్పుడు తీసుకుందామనే వాళ్ళు ఎంతమంది ఉన్నారో, ఆన్ బేస్ ఖచ్చితంగా ఈ నెలాఖరులో వచ్చేస్తుంది, ఈరోజు వచ్చేస్తుంది, రేపు వచ్చేస్తుంది అనే మైండ్ సెట్లో ఉన్న వాళ్ళు కూడా అంతమందే ఉన్నారు ఆన్ బేస్ మొత్తం మీద. ఓకే, కాబట్టి 14 లక్షలు 7 లక్షల మంది ఇలా ఉంటే 7 లక్షల మంది అలా ఉన్నారు. కాబట్టి ఫేక్ ఇన్ఫర్మేషన్ నమ్మడానికి 7 లక్షల మంది రెడీగా ఉన్నారని మీరు అర్థం చేసుకోండి. మిగతా 7 లక్షల మంది కొంచెం ఆలోచిస్తున్నారు ఈ మధ్య, ఇది వచ్చినప్పుడు మనం ఆలోచిద్దాంలే, వచ్చినప్పుడు తీసుకుందాంలే, మన పని మనం చేసుకుందామని ఆలోచించేటప్పుడు ఇప్పుడు ఆలోచిస్తున్నారు. ఎందుకంటే మన వీడియోలు చూసి, ఇలాంటి వీడియోలు నేను చేయలేదనుకోండి, బేసిక్గా ఇప్పుడు ఏవైతే నేను చదివానో ఇవన్నీ నిజం అనుకుంటారు. ఎందుకంటే ఇలాంటి ఎవరు చెప్పట్లేదు కదా. ఏ యూట్యూబర్ చెప్తున్నాడు చెప్పండి? పలానా యూట్యూబరు ఇవన్నీ ఫేక్ అని చెప్తున్నాడు, పలానా యూట్యూబరు ఇవన్నీ కరెక్ట్ కదని చెప్తున్నాడు, ఎవరు చెప్పట్లేదు కదా, నేను మాత్రం చెప్తున్నాను. ఓకే, అది కూడా ఎందుకు, నేనేదో గొప్ప తోపు తురుము అని కాదు. బేసిక్గా ఒక అబద్ధాన్ని స్ప్రెడ్ చేసినప్పుడు అది అబద్ధం అని చెప్పాలి. గతంలో దిలాన్ గారు చెప్పేవాడు, ఇప్పుడు ఆ దిలాన్ కూడా ఎటుపోయారో అర్థం కావట్లేదు. ఆయన నేనున్నాను తెలుగు కమ్యూనిటీకి, నేను మీ అందరికి ఇరగదీసేస్తా అని చెప్పాడు. ఆయన కూడా కొన్ని ఎంఎల్ఎం కాన్సెప్ట్లో పెట్టి బాగా సంపాదించుకుంటున్నాడు తప్ప బేసిక్గా ఆయన మనకి ఇండియాకి ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లా. ఓకే, ప్రతి ఒక్కరూ ఇండియా అని చెప్పుకొని, ఇండియా పేరు చెప్పుకొని మన ఇండియా వాళ్ళని మోసం చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు, కానీ బేసిక్ ఇండియన్కి సహాయం చేయడానికి ఎవడు రాడండి. ఓకే, ఇప్పుడు మనం కూడా ఇక్కడున్న ఇండియాలో ఎవడో సరిపోలేదని చెప్పి కెనడాలో ఉన్న దిలాన్ గారిని తోపు లీడర్ కింద కన్సిడర్ చేసాం. ఇప్పుడు ఆయన కూడా గప్చుప్ సాంబార్ బుడ్డి అయిపోయాడు. మన తెలుగు లీడర్స్ కూడా గప్చుప్ సాంబార్ బుడ్డి అయిపోయారు. గతంలో ఎంతోమంది యూట్యూబర్లు కూడా గప్చుప్ సాంబార్ బుడ్డి అయిపోయారు అన్నమాట. అదంతా మీకు తెలుసు. కాబట్టి అర్థం చేసుకోండి, ఫేక్ న్యూస్లకు దూరంగా ఉండండి. అఫీషియల్గా ఇన్ఫర్మేషన్ వస్తే ఎవరు వద్దన్నా సరే ఖచ్చితంగా మీ దాకా
వస్తుంది. అది కూడా ఓఎస్లో కానీ విక్టరీ డాష్లో కానీ పాపప్ రూపంలో వచ్చినప్పుడు మనం నమ్మాలి. లేదు అనుకుంటే ఏదైనా ఒక ఎల్సీ మెంబర్ నుంచి అఫీషియల్గా వచ్చినప్పుడు నమ్మాలి. ఓకేనండి, అర్థమైంది అనుకుంటున్నాను. మరొకసారి అందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈ వీడియో తింటే ఉంది. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇంటర్లింక్లో మైనింగ్ 6 మైనింగ్లు ఆపకుండా చేసుకోండి. రెండోది వచ్చేసి వన్ ఆపర్చునిటీలో 10 టాస్కులు కనీసం రోజుకి చేయడానికి ప్రయాణం చేయండి. చాలామంది టాస్కులు చేయట్లేదు. కంపెనీ ఏప్రిల్ నెల ఆఖరిలోపు మంచి అప్డేట్స్లో ముందుకెళ్ళబోతుందన్నమాట. వన్ ఆపర్చునిటీ కానీ వైరల్ పే కానీ ఎవరు బాధపడద్దు. మీ విత్డ్రా డబ్బులు కానీ మీరు రీఛార్జ్ చేసిన అమౌంట్లు ఏమైనా కట్ అయినా సరే అన్నీ కూడా మీకు రీఫండ్ వస్తాయి. అందులో రూపాయి కూడా మీకు నష్టం లేదు. ఫ్రీగా సంపాదించుకున్న రూపాయి కూడా మీకు నష్టం లేదు. దానికి కంపెనీ గ్యారంటీ. ఓకేనండి, థ్యాంక్ యూ ఆల్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ జీకే లుక్స్.